గోచిక్కుడు టమాటా కూర ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ముందుగా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2 పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, నేను ముందుగానే గోచిక్కుడు ఒలుచుకొని పెట్టుకున్నాను. ఇంకా బౌల్లోకి తీసుకొని తగినంత నూనె వేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రతి కూరలో వేసుకుంటాము. చూడండి, నూనె వేడైపోయింది. సాసోలు, జీలకర్ర అవి వేగాక చూడండి, నేను ఏవైతే మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నామో చూడండి, అవి బాగా కలపండి. ఇంకా ఇప్పుడు మనకి బాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా. ఇంకా చూడండి, తగినంత పసుపు వేసుకోండి. ఇంకా పసుపు వేగాక చిటికెడంత అల్లం పేస్ట్, నేను ఇంట్లో చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. చూడండి, టమాటా నేను 3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న సన్నగా. ఇంకా నేను ఇంట్లో చేసుకున్న అల్లం పేస్టే వేస్తున్నాను. చూడండి, బాగా వేగిపోయాయి ఆనియన్స్ కూడా. తగినంత వేయండి. అల్లం పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసి వేసుకోండి, ఒక 2 నుంచి 3 వరకు. చూడండి, ఇవి బాగా వేగిపోయాక టమాటాలు నేను ఏవైతే కట్ చేసుకున్నానో ఆ టమాటాలు వేసుకోండి. దీంట్లో ఒక చిటికెడంత ఉప్పు వేయండి. టమాటా, ఆనియన్స్ బాగా వేగిపోయి వాటర్ అనేది సూప్ లాగా వస్తుంది. ఇంకా మూత పెట్టేస్తాను. చూడండి, ఇంకొక 10 నిమిషాలు మూత తీసి చూడండి, టమాటా కింద ఉడుకుతుంది, సూప్ అనేది వస్తుంది. ఇంకా కొంచెం చిటికెడంత ఉప్పు వేయండి. బాగా కలపండి. చూడండి, ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా మూత తీసి చూడండి, కాలిపోతుంది, తీయలేకపోతున్నాను. చూడండి, టమాటా అంతా బాగా వేగిపోయింది. ఇంకా మనం ఏవైతే చిక్కుడుకాయలు తీసుకోము, నేనైతే 150 గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని ఒలుచుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా అలానే పెట్టుకొని చూడండి, నేను వాటర్ లేకుండా వేస్తున్నాను. ఇవి చిక్కుడుకాయలు, నేత చిక్కుడుకాయలు త్వరగా ఉడికిపోతాయి. గింజలు కూడా చాలా బాగున్నాయి. చూడండి, ఇంకా బాగా కలిపేసేయండి. ఒక 10 నుంచి ఒక 20 నిమిషాల వరకు సిమ్లో పెట్టి వేయించండి. చిక్కుడుకాయలు అన్నీ బాగా వేగుతాయి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మనం ముందు అయితే ఏవైతే వేసామో అవన్నీ కూడా. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం చూసుకుంటూ వేయండి, ఒకేసారి వేయట్లేదు కదా, మనం కొంచెం కొంచెం వేస్తున్నాము. ఎందుకంటే చిక్కుడుకాయలు కొంచెం వేగనీకే త్వరగా వేగుతాయి అనేసి చిన్న చిటికాతో నేను వేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. చాలాసేపు పడుతుంది చిక్కుడుకాయ ఉడకాలంటే. ఇలా మీరు చేశారంటే త్వరగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, కింద వాటర్ అనేది కొన్ని ఉంటాయి. ఇంకా మనము కారము చూసుకొని వేయండి. ముందు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇంకా ధనియాల పొడి వేయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా కలిపేశాక చూడండి, ఇంకా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. దీంట్లో మెంతాకు వేయచ్చు, ఆలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, వేగిపోయాయి ఆల్మోస్ట్ 30%. ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఇంకా బాగా ఉడకాలి. గింజలు ఉడకవు కదా, తోలు అంతా ఉడికిపోతుంది, గింజలు ఉడకవు కాబట్టి వాటర్ వేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా ఇంకా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం చూసుకొని ఉప్పు వేసుకోండి. ఈ కూర మటుకు చాలా బాగుంటుంది. ఈ కూరలోనే 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి ఆలు వేసుకోవచ్చు, ఒకటి మెంతాకు వేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను పెడతాను, చూడండి. ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత తీయండి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది చిక్కుడుకాయ అనేది. చూడండి, నేను చూపిస్తున్నాను. చూడండి, స్పూన్ పట్టుకొని చూపిస్తున్నాను, ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర సన్న కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎందుకంటే ఫ్లేవర్ కోసము వేస్తున్నాను, అది మీ ఆప్షనల్. ఇంట్లో చిన్న బాబుని పండబెడుతున్నాను కాబట్టి మీకు బాబు వాయిస్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది కర్రీ మటుకు. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి, ఎసురంతా కూడా
ఇమిరిపోయింది, కొంచెం జుజ్జులాగా వచ్చింది. కొంచెం జుజ్జు ఉంటే చాలు అన్నంలోకి, చాలా బాగుంటుంది. ఎక్కువ పులుసు ఉన్నా కూడా బాగుండదు. చూడండి, గింజలు చిక్కుడుకాయలు అన్నీ ఉడికిపోయాయి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో డిఫరెంట్గా పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.